ఉత్తరా గారు, అలాగే అప్పాధ్యక్షుల సత్యనారాయణ గారు, మరి వేదిక మీద ఉన్న అతిరథ మహారథులు, మరి వేదిక ముందున్న నాటక ప్రేక్షకులు అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు తెలుగు కళా సమితి 14వ వార్షికోత్సవం, అలాగే నిశ్శబ్దమాని ఖరీదెంత 50వ ప్రదర్శన సందర్భంగా ఇంతమంది అతిరథ మహారథుల నడుమ నన్ను ఆశీర్వదించాలని చెప్పని ఇక్కడికి పిలుపునిచ్చిన బాబు గారు, అలాగే కృష్ణప్రసాద్ గారు, అందరికి కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, మా సిఆర్సి నాటకాలు, మా సిఆర్సి క్లబ్ మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం. ఒక కార్యక్రమాన్ని ఒక ఆభరణంగా మేము భావించి, అలాగే నాటక పరిషత్ కూడా ఒక ఆభరణంగా మేము మొదలుపెట్టడం జరిగింది. కానీ నేను 2-3 సంవత్సరాల తర్వాత ఒక నాటిక చూసిన తర్వాత నన్ను ఎంతో ప్రభావితం చేసింది. ఎందుకంటే నేను చిన్నగా చెప్తాను. నేను మా పెద్ద అమ్మాయి 10th రాసినప్పుడు విక్టర్ వెంకరెడ్డి గారు అమ్మాయి అంటే ఫస్ట్ క్లాస్ రావాలి, లేకపోతే 8 మార్కులు రావాలని కొద్దిగా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ నాటిక నేను చూసిన తర్వాత మా రెండో పాప మళ్ళీ 10th రాసేటప్పుడు 8 మార్కులతో పర్లేదురా, నువ్వు రాయి, ఏముంది చదువు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, చదువు ఉండాలి కానీ చదువే ఇది కాదు అనేది మా పాప చెప్పడం జరిగింది. అందుకు నాటకం అనేది చాలా ప్రభావం మన మీద ఉంటుంది. చాలామందికి ఏంటంటే అసలు నాటకం అంటే ఏదో చూడక నాటకమేనా అంటారు, కానీ నాటక రుచి చూసిన వాళ్ళు మాత్రం నాటకానికి చూడడానికి రాక మానరు. ఎందుకంటే ఈ నిశ్శబ్దమా ఖరీదంతా ఈరోజు 1000 కోట్లు చేసిన సినిమా కూడా 15-20 రోజులు ఆడిన రోజుల్లో నిశ్శబ్దమా ఖరీదంతా 50వ మనం ప్రదర్శన చూడబోతున్నాం అంటే మరి ఇంతకన్నా నాటకాన్ని ప్రేక్షకులు ఉన్నారు. అలాగే కళాకారులు కూడా మరి తయారీ కావాలి. నేను మొన్న జరిగిన ఉగాది పరిస్థితిలో ఒక నాటికి సరిపడ పాత్రలు లేవు, అది వయసు ఎక్కువ ఉండి ఒక కళాకారులు ఉన్నారు. దానికి ఏంటి అంటే నాకు అంటే కొత్త కళాకారులు రాకపోవడం వల్లే ఇంకా కొంత వయసు పెరిగినా కానీ ఇలాంటి ప్రదర్శనలు చేస్తున్నారు అనేది నేను భావించాను. కానీ ఎందుకంటే ఇప్పుడు యువకులు ఆకర్షించాలి నాటకాల మీద అంటే గవర్నమెంట్ ప్రతి సంవత్సరం నాటకానికి ప్రోత్సాహం ఎలా ఇస్తుందో ఇచ్చేటప్పుడు ఒక నంది అవార్డ్స్ అయినా ఇంకో అవార్డ్స్ అయినా ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో ఎలా వస్తే జాబులు వస్తున్నాయో అలాగే ఇది కూడా ఈ కళాకారులకు కూడా ఒక నంది అవార్డు దాకా వెళ్ళి గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో అన్ని కళాకారులు అంటే ఒక నాటకమే కాకుండా అన్ని రకాల కళాకారులకు కూడా ఒక కోట, జాబ్ కోట ఒకటి గవర్నమెంట్ కనీసం ఇప్పుడు స్పోర్ట్స్ కోట 3%, 2% చంద్రబాబు నాయుడు గారు 3% చేశారు. అలాగే ఈ కళాకారులు కూడా ఒక కోట ఎంతో కొంత పర్సెంటేజ్ పెట్టి పెడితే, ఎందుకంటే మన జరిగే యుద్ధంలో సైనికులు మన దేశానికి రక్షణగా ఉంటే మరి మనకు కీర్తి సంపాదించేది కళాకారులని చెప్పి నేను భావిస్తాను. అందుకని అది ఒక తాడి వీరభద్రరావు వారు మరి ఎలా చంద్రబాబు నాయుడు ఇలా ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలా కళాకారులు అని చెప్పి ఆయన చెప్పారు. కళాకారు ఆ దృష్టిలో ఆయన కొద్దిగా దీన్ని చేస్తే నాటకానికి జనం రాకపోవడం అనేది లేదు. ఎందుకంటే మేము చూస్తున్నాం, ఇంతకుముందు పూర్వం సినిమా థియేటర్లో కెపాసిటీ సైర్స్ ఉంటాయి, ఎక్స్ట్రా సైర్స్ పక్కన పెట్టి సైర్స్ ఎలా వేస్తారో ఈరోజు మా పరిస్థితుల్లో మేము ప్రతి సంవత్సరం కూడా పక్కన సైర్స్ ఉంటాయి, ఫుల్ అయిపోయిందని మళ్ళీ సైర్స్ వేస్తుంటాం. అంత అలాగా నాటకానికి ప్రేక్షకులు పెరిగారు. ఎందుకంటే ఎక్కడన్నా ఉంటారు, దానికి తగిన మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకని మనకి మంచి కళాకారులు ఉన్నంతకాలం మంచి ప్రేక్షకులు కూడా ఉంటారని నేను భావిస్తూ ఈరోజు విశాఖ నడుమున ఈ కళాభారతిలో ఇంత పెద్దల ఆశీస్సులు మీదుగా నేను సన్మానింపబడ్డానంటే
మరి ఇది పూర్వజన్మ సుకృతంగా భావించి మీ అందరి ముందు సెలవు తీసుకుంటాను.